ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారయ్యుండుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరికీ ఆశీర్వాదాలంటే ఇష్టం కదండి. శ్రమలంటే ఎవరికి ఇష్టం ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆనాడు భక్తులు శ్రమలను కోరుకున్నారు. మరి ఆశీర్వాదం మన దగ్గరికి డైరెక్ట్గా రాదంట. ఎలా వస్తుందంటే శ్రమలు అనే మారువేషములు ఆశీర్వాదాలు మన దగ్గరకు వస్తాయని ఒక దైవజనుడు అన్నారు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఎవరైతే విడిచిపెట్టి లోకమును అనుసరిస్తారో వారికి శ్రమలు విస్తరిస్తాయి. ఒక్కొక్కసారి శ్రమలు స్వయంకృత అపరాధం వల్ల వస్తాయి. ఒక్కొక్కసారి మరి అనుకోకుండా శ్రమలు వచ్చి పడుతుంటాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు నువ్వు నేను కృంగిపోయే వారముగా మనం ఉండకూడదు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడబోగుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఒక భార్య భర్తకి చెత్త సలహా ఇస్తుంది. ఆమె అంటుంది కదా తన భర్తతో, ఇంకనూ యథార్థతను వదలకుందువా, నీ దేవుడైన యెహోవాను దూషించి మరణము కమ్ము అంటుంది. మరి మేలు కలిగినప్పుడు ఆమె దేవుణ్ణి స్తుతించిందో లేదో మనకు తెలియదు, కానీ భర్తకి ఇలాంటి సలహా ఇస్తుంది. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించే వారముగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు. వాక్య ధ్యానం విడిచిపెట్టకూడదు. దేవునితో సహవాసం విడిచిపెట్టకూడదు. యథార్థతను విడిచిపెట్టకూడదు. యోబు తన భార్య మాట వినలేదు, కానీ ఆ యొక్క శ్రమలలో దేవుణ్ణి స్తుతించాడు. పౌలు శీలల్ని చెరసాల్లో వేసినప్పుడు వారు కూడా దేవుణ్ణి స్తుతించారండి. మరి మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. దేవుని వైపు చూడండి. దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయండి. మరి వాక్య ధ్యానం విడిచిపెట్టొద్దు, యథార్థతను విడిచిపెట్టొద్దు. దేవుని వైపు చూస్తూ ఆ యొక్క శ్రమను జయించే శక్తిని పొందుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ శ్రమల్లో యోబు వలె నీవు కూడా స్తుతించినట్లయితే రెండింతల మేలుని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఆమేన్.